సెక్రటరియట్‌లో సెటిల్మెంట్లు, పంచాయతీరాజ్‌లో ఓ అసిస్టెంట్ సెక్రటరీ స్థాయి ఆఫీసర్ దందా, ప్రమోషన్ల కోసం భారీగా డబ్బులు డిమాండ్. ఫైళ్లు ముందుకు కదలాలన్నా ముడుపులు ఇయ్యాల్సిందే. సాయంత్రం 5 తర్వాత సచివాలయంలోని వ్యవహారాలు. ఇప్పుడు ఈ సాయంత్రం 5 తర్వాత వ్యవహారాల పైన గతంలో కూడా చాలా వార్తలొచ్చాయి. సాయంత్రం 5 గంటల తర్వాత వ్యవహారాలు ఆఫీసర్లు చేస్తున్నారు. రాజకీయ నాయకులు కూడా ఎంటర్ అవుతున్నారట సచివాలయంలో. అత్యంత ముఖ్యమైన బిగ్ బాస్‌లు ఎంటర్ అవుతున్నారట. ఆ బిగ్ బాస్‌ల కార్లు సాయంత్రం 5:30, 6 గంటలకు లోపలికి ఎంటర్ అయితే నైట్ 11 దాకా సచివాలయంలో సెటిల్మెంటులు, ఫైళ్ళ క్లియరెన్సు, డబ్బుల దందా, కమిషన్ల వ్యవహారం నడుస్తుందనేది ఒక చర్చ. అది కూడా అనధికారికమైన వ్యక్తులు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కాదు. అనధికారిక ఏ పదవి లేనోళ్ళు, ప్రోటోకాల్ లేనోళ్ళు సెక్రటరియట్‌లో అధికారికమైన కుర్చీలలో కూర్చొని సెటిల్మెంట్ చేస్తారట అనేది ఒక చర్చ అయితే బయట నడుస్తుంది. ఇక దానికి కొంచెం ఉప్పందించేలాగానే ఉంది. సెక్రటరియట్‌లో సెటిల్మెంట్లు పంచాయతీరాజ్ శాఖలో ఉండటం ఏఎస్ అంటే అసిస్టెంట్ సెక్రటరీ. ఫైళ్లు కదలాలంటే ముడుపులు, లంచాలు, ఏదైనా పోస్టింగ్‌లు ఇయ్యాలంటే లంచాలు వాళ్ళ ఆఫీసర్లలో ఇది నడుస్తుందట. మరి ఈ ముడుపులు, ఫైళ్లు ఈ ముడుపుల కథ, ఈ సెటిల్మెంట్ల కథ మరి ముఖ్యమంత్రికి తెలిసి జరుగుతుందా? మంత్రులకు తెలిసి జరుగుతుందా? ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ మంత్రి అంటే సీతక్క. ఇప్పటికే నక్సలైట్లు ఆమెకి వార్నింగ్ లెటర్ ఇచ్చారు. ఆమె నా పైన కుట్ర జరుగుతుంది, అది నక్సలైట్లు ఇష్యూ చేసినట్టు లేదని ఆమె చెబుతుంది. మరి అదే శాఖలో మళ్ళీ ఈ సెటిల్మెంట్ల కథ బయటకు వచ్చింది. ఇప్పటికైనా జాగ్రత్త పడాలి. మళ్ళీ సీతక్క గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి, అత్యంత సన్నిహితురాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. మరి ఇదంతా ప్రభుత్వానికి మెడగ చుట్టుకునే అవకాశం ఉంది. ఈ సెటిల్మెంట్ల సంగతి ఏందో సెటిల్ చేసుకోండి ఫస్ట్. రైట్. ఇది దిశ సాక్షి పేపర్. ఎన్నిక ఏకగ్రీవమే. కమల దళపతిగా ఈటెల, రామచంద్రరావులలో ఒకరికి అవకాశం. ఆ దిశగా సమాలోచనలు చేస్తున్న అధిష్టానం. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక నోటిఫికేషన్ విడుదల. నేడు నామినేషన్ ప్రక్రియ, రేపు ఎన్నిక. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జి ఎండల లక్ష్మీనారాయణ ఎన్నిక ప్రకటన విడుదల చేశారు. అధ్యక్ష స్థానానికి పోటీ చేయాలనుకునేవారు సోమవారం నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. జూలై 1వ తేదీన అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. ఈ మేరకు పార్టీ పెద్దలు ఎన్నిక ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో 119 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, 38 జిల్లా శాఖ అధ్యక్షులు, 17 మంది జాతీయ కౌన్సిల్ సభ్యులు పాల్గొంటారు. అంటే 38, 17 అంటే 40, 55, 119 మంది. 119 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు. అంటే నియోజకవర్గానికి ఒక స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఉంటాడు. ఏది ఎమ్మెల్యే నియోజకవర్గానికి. ఎంపీ నియోజకవర్గానికి ఒక నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఉంటాడు. వీళ్ళతో పాటు ఇంకో 38 మంది జిల్లా అధ్యక్షులు. వీళ్ళ వరకు ఓట్లు వేస్తారట. రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు ఉండాలి, నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఎవరు ఉండాలని. వీళ్ళు ఓట్లు వేస్తే ఆ ఓట్లలో మెజారిటీ వచ్చిన వాళ్ళు ఉంటారన్నమాట. దాదాపు 55, ఈ 120 అంటే 174 మంది ఓటింగ్లో పాల్గొంటారు. ఇది పాల్గొని ఎన్నిక చేస్తారట. వీళ్ళిద్దరి మధ్యలోనే పోటీ ఉంటుంది అనేది ఈటెల రాజేందర్, రామచంద్రరావు. ఈరోజు నామినేషన్లు వేస్తే కానీ వీళ్ళిద్దరు వేస్తారా, ఇంకొకళ్ళు అదనం వేస్తారా, లేదంటే అధిష్టానమే ఏకగ్రహం చేయాలనుకుంటే వీళ్ళిద్దరిలోనే ఒకళ్ళకి డైరెక్షన్ ఇచ్చి పంపిస్తుందా? ఇక దాన్ని బట్టి అర్థమైపోద్ది. ఇవాళ నామినేషన్లలో ఒకటి కంటే ఎక్కువ పడ్డాయి అంటే ఎన్నికలు. ఆ ఒకటి కంటే ఎక్కువ పడే పరిస్థితి వచ్చిందంటే అధిష్టానం నుంచి క్లారిటీ లేనట్టు. ఒకటే వేసారంటే అధిష్టానం ఆల్రెడీ పేరు డిక్లేర్ చేసినట్టు. ఇదంతా అంటే తూతు మంత్రం వ్యవహారమే. అంటే ఇది ఒక ప్రాసెస్ అన్నట్టు.